నిజం చెప్పురోల్లా మన కేసీఆర్ సార్ పాలనలా గురుకులం బల్ల ఎట్లుండే చెయ్యి పార్టీ లీడర్లు కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి, నిజం మాట్లాడాలి. గురుకులాలంటే పిల్లగాళ్ళ జీవితాలు సెట్ అయిపోయినట్టే అన్నట్టుండేది. కడుపు నిండా తిండి, మంచిగా సౌలతులు, మంచి చదువులు, ఆటలు పాటలు ఇట్లా ఒకటా రెండా గురుకులం వల్ల షరీక్ చేసేదందుకు లక్షాధికారుల పిల్లలు కూడా లైన్లు కట్టేటోళ్ళు. మన కేసీఆర్ సారు అట్లా భరోసా ఇచ్చిండు. అప్పుడు గురుకులం పిల్లలు ఎవరెస్ట్ కూడా ఎక్కిరు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, బతుకుంటే బస్టాండ్లో బఠానీలన్నా అమ్ముకుంటాం, కాయకల కన్నా పంపిస్తాం, కానీ గురుకులం బళ్ళకు తోలం అన్నట్టయింది కథ. అందుకే మన బీఆర్ఎస్ పార్టీ గురుకులం బాట పట్టింది. పారి మనం కూడా వాళ్ళెంబడి పోదాం. నిజంగా గురుకులం బల్ల పరిస్థితి దలుచుకుంటా అంటేనే నాకు కండ్ల పొంట నీళ్ళత్తున్నాయి. చదువుల సంగతి పక్కకు పెట్టుర్రి, పిల్లగాళ్ళ పానాలకే గ్యారంటీ లేకుంటైంది. సూత్తలేమా దినం ఏమైతుందో, ఒక కాడ కాకుంటే ఇంకో కాడ, ఒక బల్లే కాకుంటే ఇంకో బల్లే చదువుకోవాల్సిన పిల్లలు సర్కారు పుణ్యమని దావకాన్లలో పడుతురు. ఈ 11 నెలలనే 48 మంది గురుకులంలో పిల్లలు పానాలు పోయినాయి. ఎందుకంటే తిండి సక్కలేక కొందరు, పాములు ఘాటుపెట్టి ఇంకొందరు. అసలైతే ఏడాది కిందటి దాకా తెలంగాణ గురుకులాలంటే దేశంలోనే పెద్ద పేరు పోయింది. గురుకులం పేరు చెప్తేనే కేసీఆర్ సార్ మతికస్తాడు. అసోంటి బల్లం లేకుండా చేసే కుట్ర నడుస్తుందేమో అనిపిస్తుందోల్లా. మన రేవంత్ సార్ కూడా అనలేదు ఒకసారి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అసలు ఈ గురుకులాలు అవసరమా మన కాడ, పిల్లలు బెంగటిల్లుతారు, భయపడతారు అనుకుంటే ఏమో ఎప్పుకొచ్చిండు. అట్లా అన్నడో లేదో, అప్పటి సందే ఈ గురుకులాలను దేగినోడు లేడు. అదివరి సందే పిల్లల పానాలు గాలిల దీపాలు లెక్క మారిపోయినాయి. సౌలతులు లేవు, సార్లు సక్క లేరు, తిండి మంచిగా పెడతలేరు, పురుగులన్నం, నీళ్ళ షారు, ఆఖరికి పిల్లలు కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చే. అందుకే ఈ గురుకులాలను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ముంగడకొచ్చింది. గురుకులం బాట పట్టింది. మన గులాబీ జెండా చేత పట్టి రోడ్డు మీదకి అత్తే ఎట్టుంటదో తెలంగాణ జనానికి అంతెరకే. సర్కారుకు కూడా ఈ నడమ బాగా ఎరకైంది. అందుకే బీఆర్ఎస్ పెట్టిన ఈ గురుకులం బాట కార్యక్రమం నడవకుండా చేసే కుట్రలు నడుస్తున్నాయి. అయినా కుట్రలేమన్నా కొత్తనా, ఉద్యమాలేమన్నా తెలివందా కదా. అందుకే జనం కూడా గురుకులం బాటకి హిమ్మతిస్తుర్రు. ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇవాళ గురుకుల బాట పెట్టినాం. సీతక్క గారు అంటున్నారు, ఆమె తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. సీతక్క గారు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు బయట పెట్టండి. సీతక్క గారు బయట పెట్టండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీ ఈ అంతరించిపోతున్న ఈ బిడ్డల జీవితాలను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము అందుకొరకే గురుకుల బాట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఆ గురుకుల బాట కార్యక్రమంలో మేము అధ్యయనం కోసం పోతున్నాం.